ఈ ల్యాండ్ కవర్‌లో ఉండే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి జీఎస్ లెవెల్‌లో చూసి ఎలా మనం రెక్టిఫికేషన్ చేయగలుగుతాం అనేది ఇక్కడ మెయిన్‌గా కన్సిడర్‌గా చూద్దాం. ఇక్కడ మెయిన్‌గా మనం చూసుకున్నప్పుడు ఈ డేటా మొత్తం ఒక రైతుగా మనం చూసుకున్నప్పుడు ఈ డేటా మొత్తం వచ్చేసి ఫార్మర్‌కి ఎంతవరకు అవసరం లేదు. ఒక డిస్ట్రిక్ట్ వైస్ చూసుకున్నప్పుడు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ల్యాండ్ కవర్ అప్రాక్సిమేట్‌లీ 1.5, 2 జీబీ దాకా వస్తుంది. 23 డిస్ట్రిక్ట్స్ ఎన్నో ఉన్నాయి. 23 అండ్ 150 జీబీ ఉంటుంది డేటాబేస్. కాకపోతే ఫార్మర్‌కి ఎంత డేటా అవసరం? అవసరం లేదు. అతనికి సంబంధించిన ల్యాండ్ ఏముంది? ఆ పరిధిలో ఆ డ్రాఫ్టింగ్ కింద ఉండే జీఎస్ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో అతనికి ఏమేమి గిణాలున్నాయి? ఆ గిణాల కింద ఎవరెవరు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు? సంబంధం లేకుండా ఎక్స్ట్రా ఎవరు ఎక్కువ ఉన్నాయి అనేది ఫార్మర్ గెస్ట్ చేయగలిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ల్యాండ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి రిడ్యూస్ అవ్వడానికి మెయిన్గా మనం నోటీస్ చేయొచ్చు. నోటీస్ కొన్ని చూపిస్తాను. మెయిన్గా ఎగ్జిస్టింగ్లో ఈ డేటాను వచ్చేసి మనం ఇక్కడ ఫెచ్ బ్యాక్ చేసుకుంటున్నాం. యూజింగ్ డేటా ఎక్స్చేంజ్ అనేది మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇక్కడ 561 ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. 561 నేను ఇక్కడ 561 కాల్ చేయగానే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి అడుగుతుంది. 562కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు గెట్ బ్యాక్ చేసుకో అని అడుగుతున్నాను. గెట్ బ్యాక్ చేసింది. ఇక్కడ పూర్తి విస్తీర్ణం వచ్చేసి 20 ఎకరాలుగా ఉంది. ఈ రికార్డులో వచ్చేసి 32, 33 ఎకరాల దాకా ఎక్స్టెండ్ అనేది వచ్చేసి ఎంట్రీలోకి తీసుకొచ్చున్నా కదా. ఇప్పుడు ఇది ఫార్మర్‌కి ఓకే. కాకపోతే వచ్చేసి ఫార్మర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నప్పుడు రియల్‌గా ఎవరున్నారు వాళ్ళ డీటెయిల్స్ వరకు ఉంచాలి. రిమైనింగ్ అన్నీ ఎంగేజ్ ఫర్ ది వాళ్ళకి కన్‌ఫ్యూజన్ తప్పితే ఏముండదు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఇప్పుడు విలేజ్ లెవెల్‌లో మనం చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ ఎగ్జాంపుల్ మనకిక్కడ కేటగరైజేషన్ వైస్ రెడ్ ఉంటే మనకు గవర్నమెంట్ అండర్‌లో ఉండేటివి. ఇవి యెల్లో ఉంటే డాటెడ్ చుక్కల భూములు అంటారు కదా అవి. ఇవి గ్రీన్ కలర్‌లో ఉంటే పట్టా భూముల కింద మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేసి ఈ సర్వే నంబర్స్ కింద 736.1 అనే నెంబర్ కింద మొత్తం 2200 ల్యాండ్ వచ్చేసి ఫారెస్ట్ కింద ఉంది అని వస్తుంది. ఇది వచ్చేసి ప్రభుత్వ భూమి కింద చూపిస్తుంది. ఇది బాగుంది. ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్టింగ్ మనం చూసుకున్నప్పుడు ఇది ఈ నెంబర్ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు యాక్చువల్‌గా ఈ ల్యాండ్‌లో ఏదైతే ఉందో ఊరి కింద ఉండే ల్యాండ్‌లో కాలువ అసలు వెళ్ళట్లే యెల్లో కలర్. ఇప్పుడు ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకున్నప్పుడు ఈ డేటా ఎక్కడిదో కాదు. ఇక్కడ నుంచి డేటా ఇక్కడ గెట్ చేసుకుంటుంది. ఈ కాలువ అనేది కూడా దీని కింద యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం 17 ఎకరాలుగా ఉంటే 16 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే సంబంధం లేకుండా ఎంట్రీలోకి అంటే ఆ డ్రాఫ్టింగ్‌లో ఎగ్జాక్ట్‌గా ట్రావెల్ అయిన కెనాల్ కవర్ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కవర్స్‌లో టెక్స్ట్ రూపంలో ఉండేది వచ్చేసి ఎంట్రీలోకి తీసుకున్నాం. ఇలాంటి మిస్టేక్స్ దండిగా ఉంటాయి. గమనించాలి. కాకపోతే ఏంటంటే మొత్తం మీద టెక్స్ట్ రూపంలో చూడడం వల్ల అర్థం కాదు. ఇంకా ఇక్కడ ఒకటి చూసాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 597 ఉంది. ఇక్కడ మొత్తం చూసుకున్నప్పుడు 8 ఎకరాస్ దాకా ఎంట్రీలోకి తీసుకొచ్చున్నారు. ఇంకా ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి 534 పూర్తి విస్తీర్ణం. ఇక్కడ చూసుకున్నప్పుడు 5 ఎకరాస్ మాత్రమే ఇక్కడ ఎంట్రీలోకి తీసుకొచ్చున్నాయి. ఇక్కడ మెయిన్‌గా మనం మెజారిటీగా మనం చూసినప్పుడు ఏదైతే ఇక్కడ మనకు చుక్కల పొలాలు ఏదైతే ఉన్నాయో ఊర్లో ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఇక్కడ ఆక్యుపెన్సీ అయిపోయి ఉంటారు.
అంటే మనం అంటే కొద్దిగా ఖాళీగా ఉండి ఆక్యుపెన్సీ కొద్దిగా బలం ఉండేవాడు పుంజుకుంటాడు కదా, అలాంటివన్నీ వచ్చేసి చుక్కల పొలం కింద అనేది మీరే గెట్ బ్యాక్ అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. అది రియల్గా వాళ్ళ కింద ఉందా లేదని గవర్నమెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇన్స్పెక్షన్. అలా అలా కట్ చేయడం కానీ విలేజ్లో కూడా ఊరు కట్ట ఉంది కదా, ఊర్లో అందరు ఇల్లులు ఉంటాయి, వాళ్ళ పేర్లు ఒక్కటే ఉండవేడ. ఇది ఒక పెద్ద తమాషా. ఆ బుక్లో ఉంటే ఆ బుక్కులు చినిగిపోతాయి. ఆ ఊర్లలో ఇస్తారు కదా, గ్రామ కట్టం అంటారు, ఊర్లో ఇల్లు కింద పన్ను ఏ తీసుకుంటారు, కాకపోతే ఆ పన్ను ఏమో తీసుకుంటారు. తీరా చూస్తే ఇక్కడ ల్యాండ్ కవర్కి సంబంధించి ఆ ఫార్మర్కి ల్యాండ్ ఇక్కడ ఎంట్రీలో ఉంటుందా అంటే ఉండదు కదా. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆత్రం కొద్దీ కొన్ని పర్సెంట్ డబ్బులు పోదింకుంటారు. తర్వాత అమ్ముకున్నప్పుడు ఈ ఇళ్ల స్థలాలు ఇక్కడ ఎంట్రీలోకి ఉండవు. ఇట్లాంటి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గమనించవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ అసలు రియల్గా రెడ్ కలర్ ఇండికేషన్ ఏంటి, ఏదో ఒకటి అలొకేషన్ ఫారెస్ట్, డ్యామ్స్ కానీ అదర్ రిజర్వ్డ్ చెరువులకు కానీ అట్లా శ్మశానాలకు కానీ అట్లా అలకట్ చేస్తుంది. ఇక్కడ చూడు 447కి 442కి 442 కరెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా 978 ఇక్కడ మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏదో మొత్తం చూసుకున్నప్పుడు మొత్తం 3000 ఎకరాస్ ఎంత ఉంటుంది, మొత్తం 700 దాకా ఒక విలేజ్లో చూసుకుంటే యావరేజ్ మీద 700 దాకా ఎఫ్ఎంబి స్ప్లిట్స్ ఉండే డ్రాఫ్టింగ్ ఉంటాయి. ఇక్కడ సర్వేర్ ఎవరు అంటారు, వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఎడిటింగ్స్ అయ్యి అంతా వాళ్ళ కంట్రోల్ బట్టి ఏమంత ఉండదు. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఇది ఎట్లాంటిది ఒక మ్యాప్ ఇస్తారు, చూస్తారు. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఎంట్రీ తీసుకునే వాళ్ళు. ఈ డేటా మనకు ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు కేటగిరీస్ వైజ్ డేటా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు XYZ ఫార్మర్ చూసుకున్నప్పుడు ఆ ఫార్మర్కి సంబంధించిన గెట్ బ్యాక్ చేసుకోగానే ఫార్మర్కి సంబంధించిన ఎవరు ఉన్నారు నైబర్స్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి క్లియర్ కట్గా అనేది గెట్ బ్యాక్ అవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా 675 సెంట్లుగా ఉంది, కాబట్టి ఇక్కడ 8 ఎకరాల పైన ఇంటిలోకి తీసుకొచ్చాను. ఎట్లా అంటే నీకు అందరూ 1,00,000 ఇది ఒక విలేజ్లో మనం చూసుకున్నప్పుడు ఇన్ని పట్టుకుంటే అన్నిట్లో ఇట్లాంటి ఇష్యూస్ అనేది మనకు కనపడతా ఉంది. ఇది ఎంత 500 MB ఉంటుందేమో డేటాబేస్ టీవీ. ఇది ఒక డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసుకున్న 1.5 2 GB దాకా ఉంటుంది డేటా. ఆ డేటాను మొత్తం ఇట్లా రెక్టిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు యూఎస్ కేఎంఎల్స్ అనేది ఫీల్డ్ లెవెల్లో ఏ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ అతను కింద చుట్టూరు తిరిగి మీ ల్యాండ్ ఎక్కడ ఉందో అది తిరిగి రండి, అది అప్లోడ్ చేసుకోండి, అది ఇదన్నాక తన ల్యాండ్ అనేది గెట్ బ్యాక్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదంతా ఈ మీవు ఉంది, అవసరం ఉన్నా లేకపోయినా ఊరు సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండలం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత చూసుకొని ఎత్తుక్కోవాలి తలకాయ నొప్పి. ఇది కూడా లేకుండా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను లాగిన్ అయితే నేరుగా అతనికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అతను గెట్ బ్యాక్ అయ్యాడంటే సరిపోతుంది కదా. రిమైనింగ్ అంతా ఇదంతా అవసరం లేదు, చదువు అవసరం లేని వ్యవహారం, ఇదంతా అవసరం లేదు కదా. ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లో అతను స్ప్లిట్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది గెట్ బ్యాక్ చేసుకోవడం. లేదండి ఇట్లా కాదు, నాకు ఏదైతే ఊర్లో ఏదైతే మనకి ఇక్కడ ఒక పర్సన్ కింద కేటగరైజ్ చేసినవి ఏమంటారు, ఖాతా నెంబర్ అంటారు. ఖాతా నెంబర్ ద్వారా అతని ల్యాండ్ కవర్ స్ప్లిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి గెట్ బ్యాక్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తా ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి సో పర్సన్ అట్లా ఇవ్వగానే అతనికి సంబంధించిన ల్యాండ్ కవర్ ఎక్కడెక్కడ ఉంది దీనిగా చూసుకున్నప్పుడు ల్యాండ్ కవరు బిహేవియర్స్ ఏంటి, ల్యాండ్ కవరు యాక్చువల్ పొజిషన్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తానే ఇది వన్స్ ఇట్లా క్లిక్ చేస్తానే ఇక్కడ ఏదైతే భూమి
సంబంధించిన ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉంటాయో మొత్తం స్టేట్ వైజ్ మొత్తం వచ్చేసి 150 జీబీ ఎంత ఉంటుంది డేటాబేస్ 150 200 జీబీ లోపల లోపల ఉంటుంది ఒక రూ. 300 మెమరీ కార్డ్ సైజ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మొత్తం డీబీ ఏమి ఉండదు అంటే దొల్ల అంతా ఈ డేటా చూస్తే దొల్లగా ఉంది అంటే ఎంత ఎంట్రీలోకి తీసుకొస్తారు కాకపోతే యాక్యురసీ అనేది చాలా తక్కువగా ఉంది బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇక్కడ ఫెచ్ బ్యాక్ చేసుకుంటే అతను కల్టివేట్ చేస్తున్న ల్యాండ్కి సంబంధించిన నైబర్స్ ఎవరెవరు ఉన్నారో ఇన్ని గెట్ బ్యాక్ అవడం అనేది జరిగింది ఇది బాగుంది కదా ఇట్లా స్ప్లిట్స్ ఉంటాయి కదా స్ప్లిట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అదంతా చూసుకున్నప్పుడు ఆ ఫీల్డ్ లెవెల్లో ఇతను గెనిమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది ఏంటి అమ్మ ఏమైనా ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇచ్చడం కొద్దిగా వెనక్కి రానిచ్చడం అట్లాంటివన్నీ వచ్చేసి ఇక్కడ మనం కన్సిడరేషన్లో తీసుకోవచ్చు ఇతను వచ్చేసి ఇంకోటి 449 అని చెప్పిన ఆ వాగు దగ్గర ఎక్కడుంది అతనిది అది చూసుకోగలగాలి ఇంతవరకు బాగుంది కదా కాదండి నాకు ఈ విధంగా కాదు నేను పలాని పంట వేస్తున్నాను రవి అని అట్లాంటి టైంలో ఈ పంట ఆ పంట వేస్తున్నానండి అది నేను వెళ్ళలేకపోతున్నాను వాళ్ళేమో అగ్రికల్చర్కి సంబంధించిన డేటా ఎంట్రీ చేయమంటున్నారు వాళ్ళు అది ఫార్మర్ ఇట్ సెల్ఫ్ నమోదు చేసుకుని అగ్రికల్చర్ అతను ఏ క్రాఫ్ట్ వేసాడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆ క్రాఫ్ట్ ఏంటండి ఈ ఫార్మర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళే నమోదు చేసుకో విధంగా అనేది మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు ఇక్కడ నీకేమవుతుంది మెజారిటీ ఆఫ్ డేటా ఏదైతే విలేజ్ లెవెల్లో జిఎస్ డేటా ఎంట్రీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఊర్ లెవెల్ మొత్తం చూసుకున్నప్పుడు ఈ మొత్తం ఇదంతా ఏం క్రాఫ్ట్ నమోదైంది ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అనేది రైతుల దగ్గర నుంచి తీసుకోండి వీళ్ళు ఆ పని చేసిన వాళ్ళే వీళ్ళు అందరి దగ్గర తీసుకోవాలా లేదు కదా ఫార్మర్ ఇట్ సెల్ఫ్ ఎవరు పంట వేసుకుంటున్నాడు వాడు ఏమి పంట వేసుకుంటున్నాడో వాడు నమోదు చేసుకోగలిగినప్పుడు మెజారిటీ ఆఫ్ గ్యాదర్ చేసుకునేది ఏదైతే ఉందో ఒక్కరి ద్వారా ఎంట్రీ అయ్యేది బదులు ఎవరైతే ఒక ఊర్లో మొత్తం ఒక 2000 మంది జనాభా ఉన్నారో 2000లో ఒక 1000 మంది నమోదు చేసుకున్నారు అనుకో ఏదైతే 1 పర్సన్ వచ్చేసి అంతా కవర్ చేసేదాన్ని బదులు 1000 మంది 1000 డేటా వచ్చేసి వాళ్ళ టైం కంఫర్టబిలిటీని బట్టి ఏదో ఒక టైంలో వాళ్ళు డేటా అనేది ఫిల్ చేసి అది సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళాక వీడికి ఏది దొరుకుతుంది రాసిపారది అనేది కొంత తగ్గుతుంది కదా మరి ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మరి వాడు పలానా ఏదో ఒకటి రాసిపారదే కదా అనేది ఆ కథ అనేది తగ్గిపోద్ది కదా ఇది ఒక విలేజ్ ఏమంటే 1 విలేజ్ ఈ విలేజ్ మనం చూసుకున్నప్పుడు 500 కేబీ అంతా ఉంటుంది మండలం చూసుకున్నప్పుడు ఒక మండలం పెద్దదైంది అనుకుంటే ఒక 1 MB 1 to 10 MB లోపల ఉంటుంది 10 MB 20 MB ఉంటుంది మొత్తం ఈ ల్యాండ్ కవర్ సంబంధించిన అడంగల్ రికార్డ్స్ దీనికి జిఎస్ఐ యాడ్ చేస్తే కొద్దిగా 150 MB వచ్చేసి 160 170 MB అవుతుంది అంతకు మించాడు ఏమి ఉండదు ఆ ఫార్మర్ కూడా లాగిన్ అవ్వగానే ఆ ఫార్మర్ లాగిన్ అయితే అతనికి సంబంధించింది కూడా అతను ఫిల్ చేస్తుంది ఎవరైతే కొంత పని అయితే చేసుకోగలుగుతున్నాను ఈ నమోదు చేసుకుని నాకు తెలియదు ఒక పెట్టుంటారు కదా అప్పుడు ఏదో ఉంటుంది బ్యాంకింగ్ ఏదో ఉంటుంది ఆడికి వెళ్ళిన డబ్బులు ఇస్తారు ఏదో యూపీఐ అది ఇది లింక్ చేసుకుని చేస్తాను అంటే వాడు డబ్బులు పే చేస్తున్నాడు మెజారిటీ ఆఫ్ థింగ్ ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ సర్వీస్ అనేది ఎట్లాగా పాసిబిలిటీ ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ రీచ్ అయ్యే విధంగా ఈ దీంట్లో ఏ గవర్నమెంట్ అంత డెసిషన్ అనేది తీసుకోవాలి ఏదో అంత కామన్గా పెట్టి గారు ఈరోజు పేరు ఉంటుంది కొంతకాలం చూస్తే ఆ పేరు ఇంకొకరి పేరు మీద మాడడం ఆధారం డూప్లికేట్గా ఇంకొకరికి లింక్ అవ్వడం అదే పేరు మీద ఉంటే కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టుంటారు ఆ నేమ్లు అయ్యే మార్చి వీడు ట్రై చేసి మరి ఇదే నేనే ఆస్కలేని పేరు నేను చెప్పి దొంగగా ల్యాండ్ రికార్డ్స్లోకి ఆ ల్యాండ్ కవర్ నేనే అని చెప్పి తీసుకురావడం ఫీల్డ్ లెవెల్లో చూసుకున్నప్పుడు అసలు ఓనర్ వచ్చేసి నీది కాకుండా నీ పేరు ఎందుకు ఎక్కించుకున్నారా అట్లాంటివి కూడా మనం యూట్యూబ్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అనేది వచ్చేసి మనకు ఏదైతే న్యూస్ ఛానల్లో కానీ చూసిన ఇన్సిడెంట్ నుంచి మనం
గమనించి ఫీల్డ్ లెవెల్‌లో చేసుకునేవాడు ఉంటాడు. ఈడ పేర్లు ఏందంటే వాడికి సంబంధం లేని పేర్లు మారిపోవడం గాని, అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం కొన్ని గమనిస్తా ఉండొచ్చు. మనం ఇక్కడ చూసాం కదా! ఈ డేటాను వచ్చేసి ఆటోమేటిక్‌గా ఫెచ్ బ్యాక్ చేసుకున్న విలేజ్ లెవెల్ 1 విలేజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. లేదంటే నాకు విలేజ్ కాదు. లేదు నేను ఇంకా లేదు అనదర్ విలేజ్ ఏదో ఒకటి ఇంకోటి ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు గెట్ బ్యాక్ చేసుకోగానే ఆ విలువకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది గెట్ బ్యాక్ అవుతుంది. ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే ఇది డేటా వచ్చేసి ఆ విలేజ్కి సంబంధించిన క్రాసింగ్ని బట్టి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది బట్ ఎడిటింగ్స్ అనేది కొంత ఉంది. ఇక్కడ గెట్ బ్యాక్ వన్స్ ఇక్కడ ఇవ్వగానే బ్యాక్ ఎండ్లో ఏదైతే ఈ స్పేషల్ సంబంధించిన విలేజ్ సంబంధించిన ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్స్ అన్నీ గెట్ బ్యాక్ అవుతున్నాయి. ఇది గెట్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందాక చూసాం కదా, ఈ డేటా గెట్ బ్యాక్ చేసుకొని మీ భూమిలో సంబంధించిన నెంబర్ ఆడుందో అది తీసుకొని ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ చేసుకొని అది ఇచ్చేసింది కదా. ఇది ఈ పూర్తి విస్తీర్ణం ఎంత ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. తర్వాత ఇది ఎంత బాగుంది. కొన్ని వచ్చేసి పూర్తి విస్తీర్ణం కంటే ఎక్కువ ఎక్కించి పారదెంగడం, పూర్తి విస్తీర్ణం కంటే తక్కువ ఎక్కించి పారదెంగడం, అది అర్థం కాక త్వరపాట్లు అది ఎక్కకుండా ఉండేవాడు తిరిగి 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 అది ఎక్కక తంటాలు పడే అవస్థలు కొంత ఉంటాయి కదా. ఏదో వీళ్ళు ప్రభుత్వంలో ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. మీ ఏమైనా ఉంటే పెట్టండి అప్లికేషన్ చేస్తాం అది ఇది అంటాడు. తెలుసుకొని ఇచ్చినోడికే కొన్నిసార్లు లాభం ఇస్తారు, అది రిజెక్ట్ అవుతా ఉంటాయి. ఇజుగు దింగేసి ఏదైనా డబ్బులు బాగుంది ఆడ ₹100 అయితే మీ సేవలో ఇంకో దగ్గర 200, 250 కట్టి రావాలి. 2-3 సార్లు కట్టేదానికి ఈజీగా ఎత్తి పరిదెంగి వద్దు పరిదెంగడం మేలు అనిపించేటట్టు ఉంటాయి. అని రియాలిటీ చూసుకున్నాం. ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా నాట్ ఓన్లీ ల్యాండ్స్ పవర్లో అలాగే ఉంటుంది, రకరకాలుగా అలాగే ఉంటుంది. అంటే పవర్ లైన్లో మనకు చేను దగ్గరికి పవర్ ఎక్స్టెన్షన్ కావాలి, అప్లికేషన్ ఇచ్చొస్తాం. కాకపోతే అక్కడ మన ఫీల్డ్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి పని లేక తీరక రాకో ఆడేమో అప్లికేషన్ ఆడేమో ₹100 పెట్టి కట్టమంటారు. కాకపోతే అటు చూస్తే ₹250, ₹300 కట్టుకోరావాలి. తర్వాత అదేమో ప్రాసెస్ అనేది అవ్వదు. సచ్ వేలో మనం వచ్చేసి అబ్జర్వేషన్ అనేది గమనించవచ్చు. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ఫర్మేటిక్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. Criticize అవ్వద్దు. Fine, I'm giving conclusion for advanced geospatial operations for రియలిస్టిక్ డేటాను వచ్చేసి గెట్ బ్యాక్ చేసుకొని ఈ వే ఆఫ్ అప్రోచ్ మనకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎవరైనా ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎవరున్నారు ఆ ల్యాండ్ సంబంధించి నిజంగా ఉన్నారో లేదా, లేదు కల్టివేషన్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఆ ల్యాండ్ అట్లాంటికి అనుగుణంగా ఉందా లేదా, అట్లాంటి అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఫైన్, బేస్డ్ ఆన్ యూస్ కేసుని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.